నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ శ్రీను. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ శుక్రవారం తిరుమలకి వెళ్ళబోతూ ఉన్నారు. శనివారం ఉదయం ఆయన తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఉన్నపళంగా ఈ హఠాత్ పరిణామాలు ఏంటి? గతంలో ఇదే సెక్యులరిజం, ఇదేమి హిందూయిజం అని మాట్లాడినటువంటి వ్యక్తి తిరుమల దాకా వెళ్ళి డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టపడకుండా తిరిగి వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు తిరుమలకి ఎందుకు వెళుతున్నారు అనే దాని మీద ఎందుకు వెళుతున్నారు, ఇప్పుడు ఉన్న పడంగా తిరుమల వెంకటేశ్వర స్వామి మీద ఆయనకంత భక్తి ఎందుకు వచ్చింది అనేది స్వతహాగా ఆయనే అనేక సందర్భాల్లో చెప్పడం ఏంటంటే, తను ఒక క్రిస్టియన్ అని, ఇంట్లో 4 గోడల మధ్య బైబిలే చదువుకుంటానని, తన భార్య ఒక క్రిస్టియన్ అని, తన కుటుంబంలో కరుణాకర్ రెడ్డి కావచ్చు, విజయమ్మ కావచ్చు, షర్మిల అయితే డైరెక్ట్గా ఆమె ఒక క్రిస్టియన్ పాస్టర్కి భార్య కూడా, అనిల్ కుమార్కి. సో వాళ్ళ మత విశ్వాసాలు అవి అని చెప్పనేది ఓపెన్గా అని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి మత విశ్వాసం కూడా ఇదేనని చెప్పని ఆయన గతంలో అనేక సందర్భాల్లో ఆయనే చెప్పారు. మరి ఇప్పుడు ఎలా తిరుపతి ప్రయాణం, ఇప్పుడు ఎందుకు తిరుమల ప్రయాణం, ఇప్పుడు ఏంటి ఇందులో ఉన్నటువంటి మర్మం ఏంటి అనే దాని మీద చర్చ నడుస్తుంది. అంటే ఈ ప్రకటన వెలువడిన తర్వాత తిరుమలకి శుక్రవారం వచ్చి అక్కడ స్టే చేసి శనివారం దర్శనం చేసుకునేటంత భక్తి ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి మీద ఉన్న పళంగా వచ్చిందా, లేదు అంటే కనుక ఇదొక బల ప్రదర్శన కోసమేనా అని. అంటే ఈ 2 ఆస్పెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి. స్వతహాగా ఏంటంటే ఆయన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలంటే డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సిందే. ఆయన అధికారంలో ఉండగా ఆయన మతం గురించి చెప్పినప్పుడు కూడా, ఆయన మతం ఇది అని చెప్పినప్పుడు కూడా ముఖ్యమంత్రి హోదాలో అనేక సందర్భాల్లో వెళ్ళి తిరుమల పట్టు వస్త్రాలు సమర్పించారు. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మరి ఇప్పుడు ఎలా డిక్లరేషన్ ఇచ్చేదానికి ఉందా అని. అయితే డిక్లరేషన్ ఇవ్వకపోతే అన్యమతస్థులు ఎవరో కూడా రావడానికి లేదు. ఎందుకంటే రీసెంట్గా మనం పవన్ కళ్యాణ్ అన్నా నిజీనోవా కూడా తమ కుమారుడికి అక్కడ రష్యాలో ఒక ఫైర్ యాక్సిడెంట్లో గాయపడిన తర్వాత అతను కోరుకుంటే తిరుమల వస్తానని చెప్పిన తర్వాత ఆవిడ వెళ్ళి తిరుమల వెళ్ళి డిక్లరేషన్ ఇచ్చింది. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత అక్కడ తలనీలాలు కూడా సమర్పించింది. తర్వాత పవన్ కళ్యాణ్ కుమార్తె డిక్లరేషన్ ఇచ్చి మరి దర్శనం చేసుకుంది. సో అన్యమతంలో ఉన్నామని ఎవరైనా బహిరంగంగా వాళ్ళు ప్రకటన చేసిన తర్వాత కంపల్సరీ కూడా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాల్సిందే. ఎందుకంటే నాకు వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి నమ్మకము, ఆ విశ్వాసంతోనే నేను వచ్చాను అనే దాని మీద ఆ డిక్లరేషన్ క్లియర్ చేసుకుని వెళ్తారు. సో ఆ నేపథ్యమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి. సో డిక్లరేషన్ ఇచ్చి వెళితే గతంలో ఆయన చేసినటువంటి వాదనలకి అర్థం ఏముంటుంది అంటే, గతంలో ఎన్నో పాలసీలు ఇదేమి హిందూయిజం, ఇదేమి సెక్యులరిజం అని మాట్లాడిన మాటలకి ఏం సమాధానం చెప్తారు అంటే, ఒక మతానికి సంబంధించినటువంటి అంటే ఒక భావోద్వేగాలకు సంబంధించిన అంశంలో ఆయన అంతా ఘాటుగా మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఎలా వెళ్తారనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే ఇదేదో తిరుమల మీద ఈ మధ్యకాలంలో ఈ కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి కొంత విష ప్రచారాన్ని, ఈ బల ప్రదర్శన కోసం పెద్ద ఎత్తున తిరుమల కొండ మీద గందరగోళం సృష్టించేదానికి వెళుతున్నారా అనే దాని మీద కూడా ఇంకో ఆస్పెక్ట్ నడుస్తుంది. సో తిరుమల కొండ మీద వీళ్ళు మ్యాక్సిమం గందరగోళం సృష్టించే ప్రయత్నం జరిగితే మాత్రం ఈసారి చర్యలు చాలా కఠినంగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తిరుమలకు సంబంధించినటువంటి లడ్డు వివాదంలో పెద్ద ఎత్తున వైసీపీ ఆరోపణలు ఎదుర్కొంది. అందులో ప్రధానంగా చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అటు వైవి సుబ్బారెడ్డి, తర్వాత కరుణాకర్ రెడ్డి టీటీడీకి చైర్మన్లుగా ఉన్న నేపథ్య సమయంలో ఈ గోశాలలో జరిగినటువంటి ఈ మరణాలు కావచ్చు, గో మరణాలు కావచ్చు, ఆ కల్తీ నీకు సంబంధించినటువంటి వివాదం కావచ్చు, తిరుమలలో రోజా పెద్ద ఎత్తున ఈ టిక్కెట్లు తిరుమల టిక్కెట్లు పెద్ద ఎత్తున అమ్ముకోవడాలు కావచ్చు, అంటే పెద్ద ఎత్తున డబ్బులు దండుకుని ఆమెతో పాటు 25-30 మందిని అఫీషియల్గా మంత్రి హోదాలో 25-30 మందిని విఐపి
బ్రేక్ దర్శనాల్లో వాళ్ళందరినీ దర్శనానికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని దర్శనానికి వెళ్ళినటువంటి సంఘటనలు కావచ్చు. ఇవన్నీ కూడా తిరుమలకి చాలా, ఆ తిరుమలకి ఖ్యాతికి కొంత అంత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా అప్రతిష్ట కలిగిందనేది నడుస్తున్న ఇప్పటికీ ఉంది. ప్రజల్లో, హిందువుల్లో ఆ భావన ఎక్కువ ఉంది. ఎందుకంటే తిరుమల ఆ టైంలో లడ్డు ప్రసాదం తీసుకుంటే అది బూజు పట్టిపోవటం, తినడానికి టేస్ట్గా లేకపోవటం, అక్కడ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉండటం, టికెట్లన్నీ బ్లాక్లో దొరకడాలు, ఎవరు పడితే వాళ్ళు డబ్బులు తీసుకుని దొడ్డిదారిలో దర్శనాలకి పంపటాలు, ఈ తర్వాత ఏది కూడా ఒక సిస్టమేటిక్గా లేకపోవటాలు, ఇవన్నీ కూడా. ఎందుకంటే కరుణాకర్ రెడ్డి లాంటి వాడు తిరుమలకి చైర్మన్, టీటీడీ చైర్మన్గా ఉండడం అనేది ఓ పెద్ద ఒక అన్యమతానికి సంబంధించినటువంటి వ్యక్తి. పోతే తిరుమల వెంకటేశ్వర స్వామి విషయంలో అనేక సందర్భాల్లో టూ మచ్గా అంటే దిగజారుడు మాట్లాడినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి అక్కడ టీటీడీ బోర్డు చైర్మన్గా ఉండడం, అక్కడ అంతా దోచుకోవడం అనేది తిరుమల మీద అంతా కూడా దోచుకునేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం, ఎన్నో అవకతవకలు పాల్పడ్డారు, ఎన్నో అరాచకాలు చేశారు, దేవుడి సన్నిధికి వచ్చే భక్తుల్ని ఇబ్బందులు గురి చేశారు, ఎన్నో చేశారు. బ్రహ్మోత్సవాల టైంలో అయితే సరైనటువంటి ఈ విలేక వసతులు ఏర్పాటు చేయక భక్తుల్ని ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి ఎన్నో చేశారు. అంతసేపు అడ్డదారిలో టిక్కెట్లు అమ్ముకునేటువంటి కార్యక్రమాలే జరిగాయి. టీటీడీలో పెద్ద ఎత్తున అన్యమత సంబంధించినటువంటి ఉద్యోగాలు కల్పన చేయడం, ఇలాంటివి ఎన్నో చేశారు. సో ఇప్పుడు టీటీడీకి అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్న సందర్భంలో ఈ అన్ని అంశాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఒకసారి పరిశీలించుకునే వెళుతూ ఉన్నారా? ఒకటి డిక్లరేషన్ ఇచ్చి ఉన్న పళంగా తిరుమలకి ఎందుకు వస్తూ ఉన్నారు అనేది కొన్ని $1 బిలియన్ ప్రశ్న అయితే, ఉన్న పళంగా బల ప్రదర్శన కోసమే వస్తున్నారా అనేది ఇంకొక వాదన. సో బల ప్రదర్శన కోసమే వస్తే ఆయన పైన తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయనేది చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన కనుక ఈ తిరుమల వెంకటేశ్వర స్వామి మీద భక్తితో వస్తే, డిక్లరేషన్ ఇచ్చి మరి ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామిని ఎందుకు దర్శించుకోవాల్సి వస్తుందంటే ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలు, ఆయన గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు, ఇలాంటివి ఎన్నో. అంటే ఆయన ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా తనను తాను ప్రొటెక్ట్ చేసుకునేటువంటి అంశాలలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వాటన్నిటినీ తీసేసి ప్రజలందరికీ అన్నీ, అంటే నేను ఒక మతానికి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను అన్ని మతాలకి సంబంధించిన వాడినే, లేదంటే అతని మీద ఉన్నటువంటి అభియోగాలు ఏవైతున్నాయో వాటినన్నిటిని రూపుమాపేదానికి ఈ తిరుమల ప్రయాణం అయి ఉండొచ్చు. అంటే దేవుని మీద భక్తి అనే దాని రూపంలో ప్రజల్ని మోసం చేసేదానికి, ప్రజల్లో హిందువుగా తనను చూపించుకునే దానికి చేస్తున్నటువంటి ఈ పర్యటన, ఈ భక్తి ముసుగులో మరొకసారి రాజకీయంగా తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళుతున్నారా అనే దానిలో ప్రజల్లో ఇవన్నీ కూడా అనేక అంశాలు వస్తుంటాయి. ఎందుకంటే ఆయన గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి పరిశీలిస్తే ఇలాంటి అనుమానాలు రేకెత్తడంలో ఆశ్చర్యం లేదని చెప్పొచ్చు.